వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయ ఆవరణంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారి వివరాలు డిజిటల్ బుక్లో నమోదు చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్ బుక్లో పేర్లు నమోదైన వారిని వదిలిపెట్టి పోమన్నారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఏ ఒక్క కార్యకర్త భయపడకూడదని భరోసా కల్పించారు. భారీ వర్షాలతో పంటలు కోల్పోయిన గోనెగండ్ల మండల పరిధిలోని గంజల్లి, ఐరన్మండ, ఎన్నకండ్ల గ్రామాల్లో బుట్టా రేణుక పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ పంటలు చేతికొస్తున్న సమయంలో భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయని, కూటమి ప్రభుత్వం వెంటనే తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ, నేనున్నాను మీకు అండగా, ఎవ్వరూ కూడా భయపడకండి, మీకందరికీ కూడా ఆ ధైర్యాన్ని నేను ఇస్తున్నాను. ఈరోజు ఈ డిజిటల్ బుక్ని ఏదైతే లాంచ్ చేస్తున్నారో, ఈ లాంచ్ చేసిన ఈ బుక్లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసుకున్నది, దాంట్లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన సమస్యలని, మనం ఏవైతే ఫొటోస్ కానివ్వండి, మనకు జరిగిన అన్యాయాలు, మన ఫొటోస్ ఉంటే ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది సమస్య అయినా సరే దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అది న్యాయబద్ధంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక న్యాయబద్ధమైన ఈ సమస్యలను మన చట్టం ముందుకు తీసుకొని వచ్చి చట్టపరంగా మనం వీటన్నిటిని కూడా పరిష్కరించుకుందాం అని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. న్యాయం జరిగేలాగా, ప్రతి ఒక్కరికి కార్యకర్తకు ఆ న్యాయం జరిగేలాగా మనం పరిపాలన అందిద్దాం అనేసి కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఈ డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవ్వరూ కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే మనకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడి, రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆ ప్రాధాన్యత ఇస్తూ మనందరినీ కూడా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కాబట్టి